ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో కాకినాడ కింగ్స్ టైటిల్ విన్నర్స్ గా నిలవాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆకాంక్షించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ద్వారా ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు రాణిస్తూ భారత జట్టులో స్థానం పొందుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో కాకినాడ కింగ్స్ క్రికెట్ జట్టు పరిచయ వేదిక, లోగో, జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫెస్ట్లో ప్రముఖ గాయకులు పాటలు పాడి అలరించారు. జట్టు కెప్టెన్ కెఎస్ భరత్, రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కాకినాడ కింగ్స్ ఫ్రాంచైజీ యజమానులు రామ్, శరత్, అవినాష్, శ్రీప్రకాష్ విద్యా సంస్థల చైర్మన్ విజయప్రకాష్, రాజేష్, ఎల్ టిక్కు, బన్నీ, తోట సుబ్బారావు నాయుడు పాల్గొన్నారు. చదువుతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. గత కాలంలో ఇంత స్ట్రెస్ ఉండేది కాదు, కానీ అందరూ కూడా బాగా చదివే వాళ్ళు ఉన్నారు, బాగా ఆడేవాళ్ళు ఉండేవారు. కానీ ఈరోజు ఉన్న టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా అందరూ కూడా టీవీలకి, సెల్ ఫోన్లకి అటాచ్ అయిపోయి ఫిజికల్ గేమ్స్కి అందరూ కూడా దూరం అయిపోతున్న పరిస్థితి. కానీ ఈరోజు మనం అందరూ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం, ప్రతి గేమ్ని కూడా మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఆదరించినప్పుడే మనం ఫిజికల్గా కూడా బాగుంటాం. కాబట్టి దేశానికి కూడా మంచి పేరు తీసుకురాగలుగుతాం. కాబట్టి ఆ దిశగా ఆలోచించే ప్రయత్నాలు చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మంచి స్థాయిలో అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను.